హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2 డే 1 కలెక్షన్స్ అయితే మాత్రం రికార్డులు సునామీ అయితే సృష్టించింది. కేజీఎఫ్, బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ డే 1 కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే పుష్ప 2 160 crores దాకా కలెక్ట్ చేసింది. అలాగే ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 240 నుంచి 260 crores మధ్యన అయితే కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో ఆర్ఆర్ఆర్ రికార్డ్ కానీ, బాహుబలి 2 రికార్డ్ కానీ, అలాగే కేజీఎఫ్ రికార్డ్ కానీ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఈ దెబ్బతో అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ స్టార్గా ఎదిగాడు ఇప్పుడు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ నేషనల్ అవార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ మూవీ అయితే మాత్రం మన ఇండియాలో కానీ, ఓవర్సీస్లో కానీ అండ్ చాలా చాలా చోట్లయితే రికార్డుల కలెక్షన్లు అయితే మొత్తం క్రియేట్ చేసింది. ఒక ఇండియా మొత్తం సునామీయే క్రియేట్ చేసింది. హైదరాబాద్లో పుష్ప 2 అనే భూకంపం వస్తే ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఇండియాతో పాటు వరల్డ్ కూడా షేక్ అయిపోయింది. అంత బాగా ఉంది. ఎందుకంటే మూవీ కూడా అంతలాగా చాలా ఆకట్టుకుంది. చాలామంది ఆడియన్స్కి అయితే మాత్రం ఆకట్టుకుంది అనమాట. అండ్ క్రోర్స్ అసలు డే వన్ అయితే ఇంత క్రాస్ అయిపోయింది. మరి ఇంకా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నాకు తెలిసి 2000 crores దాకా కూడా కలెక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ సినిమాకి. So Pushpa 2 is the first movie to collect the highest grosser in day 1 collections. Pushpa 2 రాకముందు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఈ రికార్డ్స్ అని వేల పేరు మీద ఉన్నాయి. ఎప్పుడైతే పుష్ప 2 వచ్చిన తర్వాత పుష్ప బిఫోర్ అండ్ పుష్ప ఆఫ్టర్ అన్నట్టుగా అనిపించింది. పుష్ప 2 వచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ అన్ని కూకుట వేలతో మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట. సో అల్లు అర్జున్ నేషనల్ స్టార్, ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అండ్ మొత్తం అల్లు అర్జున్ ఇంకా ఎన్ని పేర్లు పెట్టినా అన్ని పేర్లు. ఇతని పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అయితే ఉంది. అండ్ అల్లు అర్జున్ కెరీర్లో ఇంతకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఇంకెక్కడా చూడలేదు. సో అంత బాగుందనమాట. అంత చాలా ఇంటెన్సివ్గా ఉందన్నమాట. అంత ఇంటెన్సివ్గా ఉంది. చాలా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎరగదీశాడు. ఆ పర్ఫార్మెన్స్కి అందరూ ఫిదా అయిపోతున్నారు. అండ్ నేను కూడా ఫిదా అయిపోయాను ఆయన పర్ఫార్మెన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కష్టానికి అయితే మాత్రం చాలా ఫిదా అయిపోయాను.